వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి చాలా విషయాలు మనతో పాటు మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు. సో ఏంటి అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4th సిటీ అనౌన్స్ చేశారు. అవును. సో అది దాదాపు 12 నెలల తర్వాత ఓకే, శంకుస్థాపన చేశారు, అంటే ఓపెన్ చేశారు. సో ఇది ఎప్పటికి కంప్లీట్ అయింది అని చెప్పి కూడా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా, అసలు ఇది ఏం జరగబోతుంది ఫ్యూచర్లో అని చెప్పి ఓకే. కాస్త ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. సో మీకు అనాలిసిస్ ప్రకారం అసలు ఎలా ఉండబోతుంది? లక్ష్మణ్ గారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ దసరా సందర్భంగా చీఫ్ మినిస్టర్ భూమి పూజ చేశారు. అలాగే 330 ఫీట్ రోడ్డుకు కూడా భూమి పూజ చేశారు. సరే, రకరకాల అనుమానాలు. 1 ఇయర్ పట్టింది ఈ భూమి పూజకే, ఇది కంప్లీట్ అవుతుందా లేదా అంటే, ప్రతి బిగ్ ప్రాజెక్టుకు కూడా ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఒకటి ఉంటుంది. అది ఓఆర్ఆర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇలాగే జరిగినాయి కదా. సో ఫ్యూచర్ సిటీకి కూడా ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంటుంది. ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ అంటే డిపిఆర్ రెడీ అవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ రెడీ అవ్వాలి, టెండర్స్ పిలవాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్, ఎన్విరాన్మెంటల్ అప్రూవల్స్, ఇలా చాలా ఉంటాయండి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో పీపుల్ జనరల్గా ఎప్పుడు బిలీవ్ చేస్తారంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడే బిలీవ్ చేస్తారు. ఈ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో రకరకాల అనుమానాలు ఉంటాయి, అది చాలా సహజం. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే స్పైక్ ఎట్ ఏ టైం ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడు స్పైక్ అవుతాయి? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు. సో ఆ స్పైక్లో మనం బెనిఫిట్ తీసుకోవాలంటే ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అది ఇండివిజువల్ డెసిషన్ అండి. క్లయింట్స్ వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఇంతకుముందు ఏం జరిగింది అనేది డాట్స్ కనెక్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద వే. ఓకే, అంటే ఇప్పుడు కొంత అనుమానాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఈ మొత్తం ఈ ఫ్యూచర్ సిటీ కావచ్చు, డెవలప్మెంట్ అయితే ఎక్కడ ఆగే ప్రసక్తి అయితే ఫ్యూచర్లో కనపట్టలేదు అన్నమాట. లేదండి, ఆగే ప్రసక్తి అయితే లేదు. బట్ జనరల్గా పెద్ద ప్రాజెక్ట్స్ మీద కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని హర్డిల్స్ ఉంటాయి, కోర్టు కేసెస్ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్కైనా ఇవి తప్ప. ఫ్యూచర్ సిటీ కూడా అదే ఫేస్ చేసింది. ఫ్యూచర్ సిటీ ఎందుకు ముందుకెళ్తుంది అంటే, అంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఓఆర్ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్డుకి అంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఎక్కడా లేదు. ఫస్ట్ థింగ్. 2 హైవేస్కి మిడిల్లో ఉంది. అలాగే ఈ ల్యాండ్ బ్యాంక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ల్యాండ్ బ్యాంకే. ఈ ప్రాజెక్ట్ని స్టాల్ చేసి ఇంకో ప్రాజెక్ట్తో ముందుకెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే క్రెడిబిలిటీ వాళ్ళకు కూడా వస్తుంది. సో ఆంధ్ర లాంటి పాలిటిక్స్ మన తెలంగాణలో లేవు. ఫస్ట్ థింగ్. సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటికి కూడా ఫ్యూచర్ సిటీ వర్క్స్ ఫార్మా సిటీ పేరు మీదే జరుగుతున్నాయి. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఫార్మా సిటీ ఎక్కడికి వెళ్ళలేదు, ఫార్మా సిటీ అక్కడే ఉంది. సో టెక్నికల్గా ఫార్మా సిటీ ఏ ఫ్యూచర్ సిటీ నేమ్. మీరు ప్రతి సందర్భంలో ఫార్మా సిటీ అంటున్నారు, కానీ అసలు ఫార్మా సిటీ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఇప్పుడు మనకు ఒక ప్లేస్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్లేస్ కన్నా చుట్టుపక్కల ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మనం చెప్పిన ఏదైతే అనౌన్స్ చేసామో ఆ ప్లేస్లో రేట్లు ఎక్కువ ఉంటాయి బేసిక్గా. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది కొంటూ ఉంటారు కొంచెం దూరంగా వెళ్ళి, తర్వాత ఫ్యూచర్లో పెరుగుతాయని. దీనికి 2 వెర్షన్స్ ఉంటాయి లక్ష్మణ్ గారు. ఇప్పుడు 14,000 ఏకర్స్లో ఫార్మా సిటీ వస్తూ ఉంది. డిఫరెంట్ క్లస్టర్స్, ఏఐ క్లస్టర్, ఫార్మా క్లస్టర్, స్పోర్ట్స్ క్లస్టర్. సో అందరూ కూడా ఫార్మా క్లస్టర్కే నియర్, లేకపోతే స్పోర్ట్స్ క్లస్టర్కే నియర్ ఇన్వెస్ట్ చేయాలి అంటే యాక్చువల్గా ఫ్యూచర్ సిటీలో అన్ని వెంచర్స్ కూడా లేవు, అంత ల్యాండ్ అవైలబిలిటీ కూడా లేదు. ఐ మీన్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే సాగర్ హైవేకి నియర్, లేదంటే శ్రీశైలం హైవేకి నియర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ రిపిల్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ఫార్మా సిటీ కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఏఐ సిటీ కావచ్చు, వాట్ ఎవర్, ఈ రిపిల్ ఎఫెక్ట్ హైవేస్ మీద ఆ ప్రభావం ఉంటుంది. ప్రైజెస్ గ్రో అవుతాయి. సో ఇన్ కేస్ ఫార్మా సిటీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంది అనుకుందాం, మీరు మిడిల్లో రీసేల్ చేసుకోవాలి. ఏం చేస్తారు? అదే మీరు హైవేకి నియర్ ఉంటే ఫార్మా సిటీ ఎఫెక్ట్ ఉంటుంది, ఆర్గానిక్ గ్రోత్ కూడా ఉంటుంది. సో నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఎక్కువ ఇంటీరియర్ వెళ్ళొద్దు, ఎప్పుడో కూడా హైవేకి నియర్ ఉండటానికే ప్రయత్నం చేయండి అనేది నేను చెప్తాను. ప్రైజెస్ ఎలా ఉండే సార్ ఆ చుట్టుపక్కల? ఇప్పుడైతే ఫార్మా సిటీకి నియర్ నందివనపర్తి అనే ప్లేస్లో 10,000 నుంచి 12,000, 14,000లో కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్లాటింగ్ దొరుకుతూ ఉందండి. అలాగే కందుకూరు మండల్ కానీ, కట్టాల్, ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా అరౌండ్ 10,000 నుంచి మీకు 25,000 వరకు, డిపెండ్స్ ఆన్ లొకేషన్. హైవే కొంచెం నియర్ ఉంటే 25,000, హైవే నుంచి కొంచెం ఇంటీరియర్ ఉంటే 10,000, 12,000. కట్టాల్ వైపు మూవ్ అయితే ప్రైజెస్ తగ్గుతాయి, కందుకూరు వైపు మూవ్ అయితే ప్రైజెస్ పెరుగుతాయి. అలాగే
సాగర్ హైవే తీసుకుంటే ఇబ్రహీంపట్నం ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. సో అక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు 25,000లో మంచి వెంచర్స్లో రెడీ టు కన్స్ట్రక్ట్ వెంచర్స్లో ప్లాటింగ్ దొరుకుతూ ఉంది. అలాగే కొంచెం ఇంటీరియర్ ఆ వెంచర్లోనే కొంచెం ఇంటీరియర్ వెళ్తే 15,000లో కూడా మీకు ప్రీమియం వెంచర్స్లో ప్లాటింగ్ దొరుకుతూ ఉంది. యాచారం అరౌండ్ 14,000, 15,000 హైవే ఫేసింగ్ బిట్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇంటీరియర్ వెళ్తే మీకు ల్యాండ్ ప్రైజెస్ దొరుకుతాయి. మాల్లో చాలా అంటే చాలా అఫోర్డబిలిటీ ఉంది. 6,000 నుంచి 12,000 వరకు. మాల్ అంటే అవుటర్ నుంచి ఎంత దూరం వస్తుంది? అవుటర్ నుంచి అరౌండ్ మేబీ 20 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు అండి అప్రాక్సిమేట్గా. సో మాల్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అయితే ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఆచారం మాలే. సో ప్రైజెస్ అఫోర్డబిలిటీ చాలా ఉందండి ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం. వన్స్ ఈ వర్క్ స్పీడప్ అయితే ప్రైజెస్ స్పైక్ అవుతాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా 4th సిటీ చుట్టే నడుస్తుంది. కానీ ఒకప్పుడు బెంగళూరు హైవే, ముంబై హైవే బాగా పాపులారిటీ. ఏంటి అసలు అక్కడ మార్కెట్ ఎలా ఉంది అటు సైడ్? హైదరాబాద్ అనేది ఒక యూనిక్ మార్కెట్ అండి. 4 సైట్స్ మనం ఎక్స్టెండ్ అవడానికి అవకాశం ఉంది. 9 హైవేస్ హైదరాబాద్ సిటీ నుంచి పాస్ అవుతా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ట్రెండ్స్ సమ్టైమ్స్ ముంబై హైవే బూమప్ అవుతుంది, సమ్టైమ్స్ బెంగళూరు హైవే బూమప్ అవుతుంది, ఇప్పుడు శ్రీశైలం హైవే బూమప్ అవుతుంది. లేటెస్ట్గా ఈవెన్ వికారాబాద్, షామీర్పేట్ రోడ్, మేడ్చల్ రోడ్డుకి హ్యూజ్ డిమాండ్. సో ఆ వస్తున్న డెవలప్మెంట్స్ని బట్టి, గవర్నమెంట్ డెసిషన్స్ని బట్టి, వీటన్నిటికీ మించి బయర్ ట్రెండ్స్ని బట్టి బయర్స్ కూడా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం సెంటిమెంట్స్తో కూడుకుని ఉంటుంది. మీరు ఎటువైపు వెళ్తారో నేను కూడా అటువైపే వెళ్తాను, నేను ఎటువైపు వెళ్తానో నా ఫ్రెండ్స్ అటువైపే వస్తారు. సో నేను ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తే మీరు ముంబై హైవేనే వస్తారు, మీ ఫ్రెండ్స్ ముంబై హైవేనే వస్తారు. ఇట్లా సమ్టైమ్స్ సమ్ హైవేస్ విల్ బూమ్ అప్ అండి. సో ఇప్పుడు కూడా బెంగళూరు హైవే మంచిగా పెర్ఫామ్ చేస్తుంది, సాగర్ హైవే బాగా పెర్ఫామ్ చేస్తుంది, ముంబై హైవే బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతుందండి. ముంబై హైవే ఇన్వెస్ట్మెంట్ అంటే అది గోల్డ్ మైనే, జస్ట్ బిలీవ్ ఇట్. ఇప్పుడు షామీర్పేట్ మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఎలివేటెడ్ కారిడార్స్తో ఇప్పుడు బూమప్ అవుతా ఉంది షామీర్పేట్ రోడ్, మేడ్చల్ ఆర్గానిక్ గ్రోత్. సో ఎవ్రీ హైవే హ్యాజ్ ఇట్స్ యునిక్ థింగ్స్ అండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క హైవే మంచిగా పెర్ఫామ్ చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను రవిప్రకాష్, నా ఆఫీస్ వచ్చి హఫీజ్పేట్లో ఉంటుంది. నా నెంబర్ వచ్చి 9133728888. రియల్ బూమ్ ప్రేక్షకులకి నాదొక స్పెషల్ ఆఫర్ అండి. మీరు నా త్రూ ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు. రియల్ ఎస్టేట్ సెషన్స్ నేను నా ఆఫీస్లో కండక్ట్ చేస్తాను. సో రియల్ ఎస్టేట్ సెషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మీరు వెళ్ళి ఎక్కడ కొన్నా కూడా 100% సక్సెస్ అవుతారు. వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ మీరు వెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ.